ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారండి? మరి ఎవరో మనల్ని ప్రేమించాలి, మనల్ని సంతోషపరచాలి, మన కోసం అంటూ ఎవరో వెయిట్ చేయాలని ఉండే బదులు మనము దేవుని ప్రేమతో నింపబడి ఇతరులను ప్రేమించే స్థితిలోకి ఎదగడం మరి మొట్టమొదటి దైవ లక్షణం. మరి దైవికమైన సన్నిధి డివైన్ యొక్క ప్రజెన్స్ మనతో ఉండాలి అంటే మనం దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడ్డప్పుడు ఒక మనిషి జీవితంలో సర్వ సమృద్ధి కలిగిన ఫీలింగ్ వస్తుంది. దయచేసి మీరు చూడండి, మరి ఇది ఒక ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను. పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవా నీ ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడండి. మనం అందరము కలిసి వాక్య లేఖన భాగాన్ని ఎత్తిపట్టి దానిలో ఉన్నటువంటి ఆ సారమును, ఆ యొక్క అద్భుతమైన పుష్టిని మనం పొందుకుంటున్నాం ప్రతిరోజు కూడా. మరి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దామండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన మాట. మరి క్రీస్తులో మహిమ ఐశ్వర్యం ఉన్నదండి. అది దాన్ని ఎరిగిన వారికి, ఆ వాక్యాన్ని స్వీకరించి దాన్ని బలముగా పొందుకున్న వారికే ఆ యొక్క రుచి అనేది తెలుస్తుంది. యెహోవా ఉత్తముడండి, ఆయన రుచి చూసి తెలుసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. క్రీస్తులో మహిమ ఐశ్వర్యం ఉన్నది. తర్వాత దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, క్రీస్తు యొక్క ప్రేమను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన కోసము దారిద్రుడు ఆయను. సిలువలో క్రీస్తు మన స్థానమందు దరిద్రునిగా మారాడు. ఏమీ లేని వస్త్రహీనునిగా, అసలు ఎవరు తోడు లేని వారిగా, అనాథగా క్రీస్తు మారాడు. ఎందుకంటే ఆ స్థానము మనదే. అయితే క్రీస్తు స్థానం ఏమిటి అంటే పరలోకంలో నిత్య మహిమ ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సంపద ఉన్నది. ఈ భూమి మీద సర్వ సంపదలు, భూమిలో ఎన్ని ధనము, ఎంత ఘని, ఎంత యొక్క బొగ్గు గనులు, మరి ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం, వజ్రములు సముద్రంలో దేవుడు ఎలాగ దాచిపెట్టాడు. అంతకు మించి క్రీస్తులో మహిమ ఐశ్వర్యం కూడా గొప్పగా ఉన్నది. మన మట్టి దేహంలో కూడా క్రీస్తు మహిమ ఐశ్వర్యం నిండుతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును. కాబట్టి మీరు చింతించొద్దు. చింతించకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన పని మనం చేస్తూనే, మన డ్యూటీ మనం చేస్తూనే, మన జాబ్ మనం చేస్తూనే, మన యొక్క బిజినెస్ మనం చేస్తూనే క్రీస్తులో మహిమ ఐశ్వర్యం ఉందని మనము నమ్మాలి. యెషయా గ్రంథం 60 బలంగా మేము నమ్మేది ఏమిటంటే, ఒక మనిషిగా సాధించలేనివి మరి ఈ భూమి మీద దేవుని పిల్లలు రాజుల బిడ్డలు అని రుజువుపరచడానికి యెషయా గ్రంథం 60 మేము కంప్లీట్గా నమ్ముతాం. 60:5 కూడా మరి తన దేవుడు జనముల ఐశ్వర్యాన్ని ఎదుకు నేను తీసుకుని వస్తానని తెలియజేస్తున్నాడు. అంటే డబ్బు మార్పిడి ఎలాగైనా జరుగుతుంది, కానీ ఆ డబ్బు మన దగ్గరికి రావాలి అంటే క్రీస్తు మహిమ ఐశ్వర్యము మనల్ని ఆకర్షించేదిగా ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడును గాక, మీకు సర్వ సమృద్ధి కలుగును గాక. ఎక్కడైతే శాపం ఉంటుందో, డబ్బు విషయంలో ఆర్థిక లేమి ఉంటుందో, నీ స్థితి అంతయు క్రీస్తు మహిమైశ్వర్యం ద్వారా మారిపోవును గాక. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయం చెప్తాం ఏంటంటే, మనం ఒక పరిచర్య నిమిత్తమై ఈ బూజనూరు అనే గ్రామానికి వచ్చాము. చూడండి, ఆ యొక్క పొలాలు నాటు వేయడానికి, పత్తి చేను పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాయి. మరి మన జీవితాలు కూడా అలాగే ఎల్లప్పుడూ వాక్య సమృద్ధితో నిత్యము రిపీట్ ఎగైన్గా పొలాలు నాటు వేయబడతాయి. అలాగే వాక్యము రిపీట్గా మనలో నాటబడాలి. ఆ రీతిగా మనకు దీవెనలు వస్తాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19 నువ్వు సెలవిచ్చావు నాయన. కాగా క్రీస్తు మహిమ ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చబడునని చెప్పావు. ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో అయా, చాలామంది పేదవారు నాయన కడు దరిద్రములో ఉంటారు, శాపాలు ఎంతకు తొలగించుకొని వారిగా ఉంటారు. అలాంటి బిడ్డలు ఈ వాగ్దానాన్ని నమ్మిన వెంటనే వారి యొక్క జీవితంలోకి, వారి యొక్క తండ్రి ఇదిగో ప్రభు డబ్బులోకి, వారి యొక్క ధనములోకి, వారి యొక్క అకౌంట్స్లోకి ఆ శాపపూరితమైనటువంటి ఆ బ్రతుకు తొలగిపోయి క్రీస్తు మహిమ ఐశ్వర్యం వచ్చి చేరును గాక. ఎలాగూ ఏ చోట్ల శత్రువు చేరినదో, ఓటమి చేరినదో, ఆ అప్పు చేరినదో ఆ చోట్ల ఇక్కడ క్రీస్తు మహిమేశ్వరం బిడ్డల అవసరతలన్నీ తీర్చి అద్భుతము జరుగును గాక. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీవు మాకు మా స్థానమందు సిలువలో నువ్వు మరణించి నువ్వు దరిద్రుడవయ్యావు మమ్మల్ని ధనవంతులుగా చేయుటకే. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోకి, వారి బిజినెస్లోకి, వారి జాబ్లోకి, అయా వారు కట్టుచున్న గృహములోకి, అయా తనది వారు కంటున్న ఆ గర్భములోకి, వారుకున్న పిల్లల్లోకి క్రీస్తు మహిమేశ్వరం వచ్చును గాక. సంఘాల్లోకి, పరిచర్యలో కూడా క్రీస్తు మహిమేశ్వరం వచ్చును గాక. తను ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నా వారికి స్వస్థత కలుగును గాక.
ఎవరైతే పని ప్రారంభిస్తున్నారో ఆ పని విజయవంతం అవును గాక. ఎవరైతే హాస్పిటల్కి వెళుతున్నారో వారికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. ఈ రీతి కృప చూపెట్టి ఈ వాక్య వాగ్దానం నమ్ముచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం ఇచ్చి నడిపించి ఉదయకాలపు దీవెనలతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.